మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యములో మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నారు. అందుకు దావీదు రాజునకు అల్లుడగుటకు నేను ఎంతటి వాడను, నా స్థితి ఏమైనను, ఇశ్రాయేలులు నా తండ్రి కుటుంబమును ఏపాటి వారమని సౌలుతో చెప్పెను. ఈ వాక్యములో నా స్థితి ఏపాటిది. వాస్తవానికి ఇక్కడ సౌలు నా కుమార్తెనిచ్చి వివాహము చేస్తాను, ఎవరైతే ఫిలిష్తీయులలో ఉన్న మరి గొలియాతును చంపినటువంటి వారికి ప్రకటన చేసినప్పుడు, దావీదు గొలియాతును చంపినప్పుడు, దావీదు సౌలు యొద్ద సమీపముగా ఉన్నప్పుడు దావీదు మాట్లాడుతున్నారు, నా స్థితి ఏపాటిది, రాజుకు అల్లుడుగా అగుటకు నా స్థితి ఏపాటిది. ఈరోజు దేవుని వాక్యము కూడా దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవునితో నిబంధన కలిగి నడుస్తున్నావు, ఒకసారి నీ స్థితి ఏంటో తెలుసుకో. మన స్థితి ఏంటి? మనము దేవుని యొద్ద ఆశీర్వాదాలు పొందుకునే స్థితిలో ఉన్నామా? భక్తి జీవితంలో మొదటగా ప్రభు నొద్దకు వచ్చినప్పుడు నీ స్థితి ఎలా ఉంది? ఇప్పుడున్న నీ స్థితి ఎలా ఉంది? నా స్థితి ఏ పాటిది? ఇది ఈరోజు మూలవాక్యం. గమనించినట్లయితే మరొక మాట 2 సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయం 18వ వచనం, దావీదు రాజు లోపలకు ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగున మనవి చేసెను, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకును నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది, ఏ పాటిది, ఏ స్థితి, నా స్థితి ఏ పాటిది. చూడండి, దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, గొర్రెలు కాచుకునే నా స్థితి అది. అలాంటిది రాజుగా చేయటమే కాదు, నీ సన్నిధిలో నిలబడే కృపను మాకు అనుగ్రహించావు, నేను నా కుటుంబము ఏ పాటిది. ఈరోజు చాలా జాగ్రత్తగా మన వాక్యమును మనం గమనించాలి. దేవుడు ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేశాడు అనేది ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మొదట నీకున్న స్థితి ఏంటి, ఇప్పుడున్న నీ స్థితి ఏంటి? దావీదును ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మరింతగా దేవుని సన్నిధిలో స్తుతించటం, ప్రార్థించటం ప్రారంభించాడు. ఈరోజు భక్తి చేస్తున్న జీవితంలో మన స్థితిగతులు మనము ఏపాటిదో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గ్రంథములో 8వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, అప్పుడు నీ స్థితి మొదట కొంచెముగా నుండును, తొదకు నీవు మహా అభివృద్ధి అవుదువు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, మొదటి స్థితి కొద్దిగా ఉంది. దేవుని యొక్క మహాకృపను బట్టి అతని స్థితి మహా అభివృద్ధిలోనికి వచ్చింది. కారణం ఏంటంటే శ్రమలు తట్టుకున్నాడు, శోధనలు ఎదురైనవి, దుఃఖములో ఉన్నారు. అయినా యోబు అదే మాట, తల్లి గర్భములో పిండముగా నిర్మించినటువంటి నిర్మాణకుడు తల్లి గర్భములో నుండి నేను భూమి మీద పడగా ఆయన ఇచ్చాడు నాకు, ఆయనే తీసుకున్నాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుని ఆయన యొక్క స్థితిగతులు, ఆయన విశ్వాసములు వ్యక్తపరుస్తున్నప్పుడు ఇదిగో ఆయన మహా అభివృద్ధిలోనికి నడిపించడానికి మూల కారణమై ఉన్నది. ఈరోజు మన స్థితి ఏంటి? మన స్థితి ఏంటి? ఎవరికి వాళ్ళు మనం ప్రశ్నించుకోవాలి. కీర్తన గ్రంథములో
144:15 ఉంటుంది. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తనకు దేవుని గల జనులు ధన్యులని రాయబడింది. ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు. ఎట్టి స్థితి కలిగిన వారు? దేవుని యందు భయభక్తులు, రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ యందు నింపుదల, సంఘ సహవాసములో క్రమమును తప్పకుండా పాటిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు అని ఇక్కడ లేఖనాలు సెలవిచ్చిన మాటలు చూద్దాం. దీనవృత్తాంతముల మొదటి దీనవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో నేను కష్టస్థితిలోనూ ప్రయాసపడుచున్నాను. ప్రయాసపడి ఏ స్థితిలో ఉన్నారంటే ఇక్కడ కొందరు కష్టస్థితిలో ఉన్నారు. ప్రభునొద్దకు రాకుండా ఉన్నవారు ఎక్కువగా కష్టస్థితిలో ఉంటారు. పైకి కనిపించినంత విధముగా వారి యొక్క స్థితిగతులు బాగుండవు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి ఆ ప్రజలను చూసి ప్రభు చెప్తున్నారు, ఇదిగో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. స్థితిని గమనించినవాడు. ఇక్కడ కష్టస్థితి కనపడుతుంది. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే, ఏ కష్టస్థితిలో ఉన్నావో, మనుషులను నమ్ముట వ్యర్థము, మనుషులను ఆశ్రయించుట వ్యర్థము. దేవుని వాక్యమును, దేవుని యొక్క సన్నిధిని మనము ఆ స్థితిని తెలుసుకొని అనుసరించి నడిచినట్లయితే అది ఎంతో నీకు మేలుగా ఉంటుందని లేఖనాలు సెలవిస్తున్నటువంటి మాటలు. మరొక మాట మనం చూద్దాం. సమూయేలు 2వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 20వ వచనంలో మనం చదువుతున్నాం. ఇక్కడ తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమారుడగు మికాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి ఈయన స్థితి గలవానిని, ఏ స్థితిలో ఉన్నారంట? వేన స్థితి. ఒకటి కష్టస్థితి, రెండోది చాలా హీనమైన స్థితిలో ఉన్నారు. ఈ హీనమైన స్థితిని నేను రాజువైన నీవు నేడు అనబడినటువంటి వాటిని తీసివేయుటకు ఘనముగా కనపరచుతవి అనే వాక్యమును గురించి ఇక్కడ వాక్యం చెప్తూ, హీన స్థితిలో నుంచి ఆ వ్యక్తిని ఒక ఘనమైన స్థితిలోనికి నడిపించడానికి. చాలామంది, కొంతమంది హీన స్థితిలో ఉంటారు, కొందరేమో కష్టస్థితిలో ఉంటారు. ప్రభు ఏమో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఈ మూలవాక్యం చెప్తున్నమాట. ఏ స్థితిలో ఉన్నావు? నా స్థితి ఏ పాటిది? నరుని యొక్క స్థితి ఏ పాటిదండి? ధనమున్నా లేకపోయినా, బలమున్నా లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా లేకపోయినా, ఓ గొప్ప పేరు ఉన్నా లేకపోయినా, ముందు అన్నిటికన్నా రక్షణ ఉందా? నీ స్థితి మార్చుకున్నావా? ఇంకా బలహీనుడిగా ఉన్నావా? ఇంకా లోపము కలిగి ఉన్నావా? ఇంకా శాపాల మధ్య ఉన్నావంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి కష్టస్థితిలో ఉన్నాడు, హీన స్థితిలో ఉన్నాడు. ఆ హీన స్థితిలో నుంచి సంపన్న స్థితిలోనికి నిన్ను ప్రభు మార్చటానికే ఈ వాక్యమును తెలియచేస్తూ, ఒకసారి నీ స్థితిగతులు కాదు కానీ ప్రభునొద్దకు వచ్చి నీ స్థితులేంటో ఆయన ఒప్పుకో. ఆయన ఎదుట నీ పరిస్థితులన్నీ కూడా ఆయన చక్కపరిచి, ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి ఒక సంపన్న స్థితిలో ఆత్మ సంబంధముగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మేము ఏ పాటి వారము, మా స్థితి ఏ పాటిది? అవునయ్యా, ఇదిగో ఎందుకు పనికిరానటువంటి పాత్రలు మీ నామము పట్టే విలువైన పాత్రలుగా మలుచుకొని ఆ రోజు మీ సన్నిధికి వచ్చినప్పుడు మా స్థితి కొంచెముగా ఉంది. తొదక మహా అభివృద్ధి పరిచే దేవుడు నీవు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒకవేళ కష్టస్థితిలో ఉన్నారేమో, ఒకవేళ హీన స్థితిలో ఉన్నారేమో,
అట్టి వారిని లేపండి అయ్యా. అట్టి వారికి మనోనేత్రాలు వెలిగించి వాళ్ళలో ఉన్న ఆ స్థితి నుంచి ఒక ఉన్నతమైన ఆత్మ సంబంధమైన స్థితిలోనికి మార్చబడుదురుగాక. ఆత్మ సంబంధముగా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించు. నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.